మాకు గుర్తింపు ఏడం చెప్పు. కూని ముసలమ్మకి గుర్తింపు కావాలనా? కూని ముసలమ్మకి అంత గుర్తింపు ఉంటే బాగుండే వాళ్ళకి. వాళ్ళ సంగతి ఏంటి? మన దేవుని మందిరానికి వచ్చే దేని కొరకు? దేవుని మనసులో, దేవుని తలంపుల్లో, ఆయన జ్ఞాపకాలలో మనం ఉండాలి. కానీ ఇక్కడ మీకు గుర్తింపులు, సన్మానాలు, పొగడతలు, పొగేడాలు, పొగ తెలుసా మీకు? పొగ అంటే తెలుసు కదా. కొంతమంది పొగేస్తా ఉంటే ఎంత ఎచ్చగా ఉంటుందో. పొగడుతూ ఉండాలా. పొగ అంటే అదే. పొగడుతూ ఉండాలి. అమ్మా నువ్వు సూపర్ అమ్మా, అసలు అక్క అక్క అమ్మ అమ్మ అక్క అక్క అమ్మ అంటే అమ్మ మా పాస్టర్ గారు అసలు ఈ లోకంలో ఉండకూడదండి మా పాస్టర్ గారు పరలోకంలో నుంచి దిగొచ్చాడు అని చెబుతారు. ఇది పొగేస్తుంటే మనుషుల పొగడతలు వాటి కోసం కాదు మనం ఇక్కడికి వచ్చేది. మరి ఆసున్నోళ్ళు ఆమె చెప్పచ్చుగా. మనుషుల ఘనతలు, పొగడతల కొరకు ఎవరో మనల్ని మెచ్చుకుంటారు, ఎవరో మనల్ని భుజాల మీదకి ఎత్తుకుంటారు, ఎవరో మనల్ని సన్మానం చేస్తారని కాదు. స్తోత్రం. ఆ కూని ముసలమ్మ అంటదంట, మీ చర్చకు వస్తే మాకు గుర్తింపు ఎక్కడ ఉందండి? ఇప్పుడు నేను ఫలానా చర్చికి వెళ్తున్నా, అసలు అక్కడైతే నన్ను కుర్చీ వేసి కూల్ డ్రింక్ ఇచ్చి అప్పుడప్పుడు వాచికం కూడా చెప్పిస్తున్నారు నా దగ్గర. ఏందంట? వాచికం అంట. ఇప్పుడు ఈ గూని ముసలమ్మ చెప్పే వాచికం వినాలి వాళ్ళు. గుర్తింపులు అండి, గుర్తింపులు కావాలి మాకు. అది లేకపోతే మేము బతకలేమన్నట్లు. నేను సంవత్సరాంతంలో ఒకసారి మీతో రెన్యువల్ చేస్తున్నాను. మరలా ఒకసారి మీరు నూతనపరుచుకుంటారని ఆశిస్తున్నాను. నోవాహు ఓడలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళింది? నావా, ఓడ, ఫ్యామిలీ, కుటుంబం, అతనితో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? నశించిపోయారా? క్షీణించిపోయారా? వీళ్ళంతమంది వాళ్ళ మనసులో లేనంత మాత్రాన ఏమన్నా జరిగిందా? ఏం అవసరం లేదు. తలంచుకోవలసిన వాడు ఒక్కడు, ఆయన తలంచుకుంటే చాలు. హల్లెలూయా. నా మదిని కోవెలగా మలచుకో.